అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. బట్టి విక్రమార్క మీద రాష్ట్ర ముఖ్య నేత కన్నేసిండు. బట్టి విక్రమార్కను తొలగించాలని ఆలోచన చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఎన్నో రోజుల సంధి సోషల్ మీడియాల వార్తలు మస్తు వైరల్ అవుతా ఉన్నాయి. రైట్, ఇప్పుడు బట్టి విక్రమార్క పోస్టు డేంజర్లో ఉన్నది. బట్టి విక్రమార్కను ఆర్థిక శాఖ నుంచి తప్పించి ఆయనకు స్పీకర్ పదవిని అప్పచెప్పాలని చూస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్య నేత రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. స్పీకర్ను దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. అయితే చాలా మార్పులు చేర్పులు జరగనున్నాయి. అటు కేరళ అయిపోయింది, కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇటు కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చేసింది, మంత్రివర్గంలో ప్రక్షాళన చేసేసింది. ఇక దక్షిణాదిలో ఇంపార్టెంట్ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం మీద ఢిల్లీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఢిల్లీ అధిష్టానం దృష్టి పెట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది అని చెప్పేసి ఢిల్లీ వర్గాల నుంచి, గాంధీ భవన్ వర్గాల నుంచి చర్చలు జోరు మీద జరుగుతూ ఉన్నాయి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆయన చూస్తలో ఒక్క లైక్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే దాదాపు బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో 20% కమిషన్లు తీసుకొని కానీ బిల్లులు విడుదల చేయట్లేదు అని చెప్పేసి ధర్నా చేసిండ్రు. ఆ ధర్నా తర్వాత మొన్న బొగ్గుబావులకు సంబంధించి కోల్ మైన్ బొగ్గుబావులకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో దాంట్లో బట్టి విక్రమార్క పెద్ద స్కామ్కు తలపెట్టిండు. 1600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే విధంగా ఆ స్కామ్ను తలపెట్టిండు అని చెప్పేసి వార్తలు బయటకు వచ్చినాయి. ఎంబటే ఈ అంశం బయటికి రాగానే ఒక తెలుగు ఛానల్ కథనం ప్రకారము అండ్ ఇంకో ముచ్చట దాన్ని బేస్గా తీసుకొని ఏబిఎన్ రాధా కిట్టన్న చిలక పలకలలో రాసుకొచ్చుడు ఇదంతా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత బట్టి విక్రమార్క ఆయన వెనుక ఎవరున్నారు, రాధాకృష్ణ వెనుక ఎవరున్నారు అని చెప్పేసి ఆ ముచ్చట బయట పెడతాననగానే ఉలిక్కిపడ్డ రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఆ ఖమ్మం సభ పెట్టిరు. ఆ రోజు ఆ ఖమ్మం సభలో కాకావట్టడం ఇదంతా చూసినాం. దాంతో బట్టి విక్రమార్క ఎవరున్నారు ఏం కథ అని చెప్పేసి ఆ పేరు బయట పెట్టకపోవడం ఇదంతా నడిచింది. అయితే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఉన్నది బట్టి విక్రమార్క దగ్గర. ఈ ఆర్థిక శాఖను తప్పించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. మనం చూసినాం చాలా మంది ఇప్పటికే సీనియర్ నాయకులు ఢిల్లీకి పోతాను రత్తారు. రాత్రి తెలంగాణనే వాళ్ళ ప్రయాణాలు నడుస్తూ ఉన్నాయి, తెలంగాణ దాకానే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ పాలన ఎట్లున్నది ఏం కథ, ఢిల్లీ దూత ఏఐసిసి మీనాక్షి నటరాజను ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని కాకుండా ఇంకో 2 ఏజెన్సీల ద్వారా రిపోర్టును తెప్పించుకున్నదట ఢిల్లీ అధిష్టానం ఈ రిపోర్ట్లు తెప్పించుకున్నదట. మరి ఈ రిపోర్ట్లలో బట్టి విక్రమార్కకు సంబంధించినట్టు బట్టి విక్రమార్కకు ఒక్కరికి సంబంధించిందే కాదు, దాదాపు అందరికీ సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదిక కావచ్చు, లేకపోతే 2 ఏజెన్సీల ద్వారా ఢిల్లీ అధిష్టానం తెప్పించుకున్న నివేదిక కావచ్చు. ఈ నివేదికలలో ఈ సర్వేలలో రాష్ట్రంలో ఎవరెట్లా నడుస్తూ ఉన్నారు, ఏ పాలన ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తిరుగుతలేరా, మంత్రుల పనితీరు ఎట్లున్నది, ముఖ్యమంత్రి వ్యవహారం ఎట్లున్నది, ఇవంతా నివేదిక అందులో ఉంటుంది. ఇది ఒక సంచలన సర్వే అని చెప్పుకోవాలి. ఈ సర్వే చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులను నింపుతారు, భర్తీ చేస్తారు. అందుకోసమే ఆశావహులు పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయేస్తా ఉన్నారు, రాహుల్ గాంధీని కలిసి వస్తా ఉన్నారు అని చెప్పేసి. వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని పెద్ద క్వశ్చన్ మార్కు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చినట్టు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని మారుస్తారా? ముఖ్యమంత్రిని మార్చి ఇంకొకరికి అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు బీసీ నినాదంతో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు బయటకు వచ్చినాయి. ఇటు రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో చాలాసార్లు ఢిల్లీకి పోయేస్తాడు, చాలాసార్లు మూటలు మోసుకొని పోతా ఉన్నాడు. ఎన్ని మూటలు మోసుకున్నా లాభం లేదు అని చెప్పేసి బెంగళూరులో డీకే శివకుమార్ని కలిసి మరి నా ముఖ్యమంత్రి పదవి గురించి ఏమైనా డిస్కషన్ చేస్తా ఉన్నదా ఢిల్లీ అధిష్టానం అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వచ్చిర్రు. అట్లా కలుస్తానికే పోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముచ్చట మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బట్టి విక్రమార్కతో పాటు కొంతమందికి మంత్రి పదవి నుంచి ఉద్వాసన అంటే మంత్రి పదవి నుంచి తీసేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఢిల్లీ అధిష్టానము. మనం పాలన చూసినాము, వాళ్ళట ఇంకా ఇదో పాలన అట. ఈ పాలనను అట్లా అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రని దాన్ని ఒక సాకుగా చూపెడితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు దొబ్బుకొని చూస్తా ఉన్నారు. రేవంత్ బ్రదర్స్ అక్కడ పాగా వేయాలని చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఆమె మీడియా ముఖంగానే చెప్పింది.
దానిలో భాగంగానే అక్కడ పావులు కదుపుతా ఉన్నాయి, పేరు గుర్తొస్తలేదు నాకు. అక్కడ పావులు కదుపుతా ఉన్నారు, ఆ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని బట్టి విక్రమార్కను, అంటే దాన్ని సాకుగా చూపెట్టి బట్టి విక్రమార్కను తీసేస్తే మరి దీన్ని సాకుగా చూపెట్టి రేవంత్ రెడ్డిని కూడా తీసేయచ్చు. టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్. ఆయన హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నా అని చెప్తాడు. మరి బట్టి విక్రమార్కను చాంబర్ ముంగట కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రని, లేకపోతే కోల్ మైన్ బొగ్గుబావులకు సంబంధించి వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని సాకుగా చూపెట్టి తీసేపిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, మొత్తం మీద హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక ప్రజాపాలన కొనసాగించాల్సిన వ్యక్తిని హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న, ఒక ఏమంటారు, ఒక క్రూరమైన నియంత్రణ ఆదర్శంగా తీసుకున్నా అని చెప్తే ఏందన్నట్టు? ఎటు పోతుంది ఇలా పాలన? మొత్తం మీద బట్టి విక్రమార్కను తప్పించే ప్రయత్నంలో ముఖ్య నేత ఉన్నాడట. ఈ రెండు సాకులు చెప్పైతే బట్టి విక్రమార్క పదవిని తీసేస్తారట. కాకపోతే బట్టి విక్రమార్కను స్పీకర్ పదవిలో కూర్చోబెట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను క్యాబినెట్లోకి తీసుకుంటా అని చెప్పేసి ఈ ముఖ్య నేత రేవంత్ రెడ్డి, ముఖ్య నేత అని రాసుకొస్తారు కదా, ముఖ్య నేత రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించింది ఏంటంటే బట్టి విక్రమార్కను స్పీకర్గా నియమించి ఆర్థిక శాఖ దుద్దిల శ్రీధర్ బాబుకు ఇస్తారనే ఆలోచన ఉన్నది అధిష్టానానికి. బట్టి విక్రమార్కను దేశ రాజకీయాల్లోకి రమ్మంటా ఉన్నారట. దేశ రాజకీయాల్లోకి ఆహ్వానం పలికిండ్రు. బట్టి విక్రమార్కను సేవలు అందించడం కోసం దేశ రాజకీయాల్లోకి రండి మీరు అని చెప్పేసి అక్కడ అది ఏమంటారు, ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి. గాంధీ భవన్ వర్గాల నుంచి ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి. ఈ చర్చ అయితే జోరు మీద కొనసాగుతున్నది. వల్ల జోరు అంటే మామూలు జోరు కాదు, జోరు మీద కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ప్రక్షాళన చేస్తారా లేకపోతే ఆ 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారా తెలియదు, కానీ ఆశావాహులు 12 మందికి మీదనే ఉన్నారు, వాళ్ళందరూ పోయి కలిసి వచ్చిండ్రు. ఇటు పోతే తాపకో సీనియర్ నాయకుడిని ఢిల్లీ అధిష్టానం దగ్గరికి రప్పించుకుంటా ఉన్నారు. తెలంగాణనే పోయి మళ్ళీ పోయొచ్చిన వాళ్ళు ఎట్లా పోయినరు గట్లనే వస్తాండ్రు. ఏ ముచ్చట కూడా బయటకు విడుదల చేస్తలేరు. గింత సీమకు సంధించినంత కూడా సంధిస్తలేరు. దాంతో రేవంత్ రెడ్డి ఇంకా తల వీక్కుంటా ఉన్నాడట. ఏమైతుంది, ఏం కథ, ఏం జరుగుతుంది, ఢిల్లీ అధిష్టానం ఎందుకు పిలిపిస్తా ఉన్నది, ఏం మాట్లాడుతూ ఉన్నది, నా ముఖ్యమంత్రి పదవి ఉంచుతారా పీకేస్తారా, మొత్తం తలకాయ పట్టుకొని కూర్చుంటుండట రేవంత్ రెడ్డిగో. ఈ పరిస్థితి అయితే ఉన్నది. అయితే బట్టి విక్రమార్కను స్పీకర్గా నియమించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన అయితే దేశ రాజకీయాల్లోకి రమ్మని ఢిల్లీ అధిష్టానం పిలుస్తా ఉన్నదట. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే అప్పుడు కొత్తలో బట్టి విక్రమార్కను నియమించేది ఉండే ముఖ్యమంత్రిగా, అనవసరంగా రేవంత్ రెడ్డిని నియమించారు అని చెప్పేసి మాట్లాడిండు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయనను ఆర్థిక శాఖ నుంచి తీసేస్తే ఆ అవకాశం ఉంటుంది. మరి ఈ తీసేసుడే ఈ ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు చాంబర్ల ముంగట కాంట్రాక్టర్లు ధర్నా చేసిరు అని చెప్పేసి ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవి చెప్తారా? చెప్పరు కదా. మొత్తం మీద స్పీకర్గా ఇస్తే బాగుండదు అని చెప్పేసి ఆయనను దేశ రాజకీయాల్లోకి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. డేంజర్లో బట్టి విక్రమార్క పదవి అయితే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారినోళ్ళు ఎవరైతే ఉంటారో, రేవంత్ రెడ్డి మాటలు విననోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏవో ఆరోపణలు చేపించి అవి ఆరోపణలు ఢిల్లీ అధిష్టానం దగ్గర దాకా అసలు ముచ్చట్ను కప్పేసి ఢిల్లీ అధిష్టానం దగ్గర దాకా పోయేటట్టు చేసి ఆయన పోతే నమ్మరని చెప్పేసి అది ఢిల్లీ అధిష్టానం ఎవరినైతే నమ్ముతుందో వాళ్ళ ద్వారా తీసుకుపోయేటట్టు చేసి ఏమైనా చేపిస్తాడు రేవంత్ రెడ్డి. చాలా మంది అదే విధంగా మాట్లాడుకుంటారు. మొత్తం మీద బట్టి విక్రమార్కను ఆర్థిక శాఖ నుంచి తొలగించి దుద్దిల శ్రీధర్ బాబుకు ఆ పదవి అప్పచెప్పి ఇటు బట్టి విక్రమార్కను స్పీకర్గా తీసుకుంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను క్యాబినెట్లకి తీసుకుందామనే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తాను. మళ్ళీ దుద్దిల శ్రీధర్ బాబుకు మంత్రి ఆర్థిక శాఖ అనేది రేవంత్ రెడ్డి ఆలోచన కాదు. ఒకవేళ ఆర్థిక శాఖ నుంచి బట్టి విక్రమార్కను తప్పిస్తే శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ అప్పచెప్పాలి. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు దుద్దిల శ్రీధర్ బాబు, ఆయనకు ఆర్థిక శాఖను అప్పచెప్పాలనే ఆలోచనలు. ఇక్కడ మంత్రివర్గము దాదాపు ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 ఏళ్ల పొద్దు అవుతుంది. అటు ఇటు ఇప్పుడు 30 నెలల పొద్దు కదా, 30 నెలల పొద్దు, ఇంకో 6 నెలలు అయితే 3 ఏళ్ల పొద్దు కంప్లీట్ అవుతుంది. 4వ సంవత్సరంలో అడుగు పెడతారు. ఈ 3 ఏళ్ల పొద్దు నుంచి కూడా పూర్తిగా మంత్రివర్గము నియమించలేదు. మంత్రివర్గంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో, బెర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు భర్తీ చేయలేదంటే ఎప్పటికో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడిక్కడ నిర్ణయం తీసుకునే ముచ్చట కాదు కదా.
అంటే చెలో ఢిల్లీ కార్యక్రమాలు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళే అయినా బీజేపీ వాళ్ళే అయినా వాళ్ళ చేతులలో ఏముండదు. వాళ్ళు సదాగా నిర్ణయాలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన వీళ్ళ దగ్గర ఉండదు. ఇంప్లిమెంట్ చేసినా అధిష్టానం ఊకోదు కాబట్టి. ఇక కేరళ ఎన్నికలు అయిపోయినాయి, ఆడ ఫామ్ చేసిండ్రు. తర్వాత కర్ణాటక సీఎంను మార్చిండ్రు. సిద్ధరామయ్యను కూడా దేశ రాజకీయాలలోకి రమ్మన్నారట. కానీ దేశ రాజకీయాలలోకి నేను రాను, ఇక్కడ ఈ కర్ణాటకను వదిలిపెట్టి రాను అని చెప్పేసి సిద్ధరామయ్య కళాఖండిగా చెప్పేసిండట. మరి ఏం జరుగుతుంది ఏం కథ చూద్దాం. కానీ ఇక్కడ మాత్రము బట్టి విక్రమార్క పదవి పోవాలని ఆశపడతా ఉన్నాడట రేవంత్ రెడ్డి. మరి ఇక ఈ కంప్లైంట్లు అయితే వాళ్ళ దాకా చేరేసిండ్రు. సింగరేణి ఇది కోల్ మైన్ బొగ్గు బ్రావులకు సంబంధించి కానీ, లేకపోతే ఈ కాంట్రాక్టర్ల కమిషన్లు ఏవైతే ఉన్నాయో 20% కమిషన్లు, ఈ అంశాన్ని అయితే అధిష్టానం దగ్గర దాకా తీసుకుపోయారట. అవి దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం ఈయన దేశ రాజకీయాలలోకి రమ్మన్నదట. ఇక మరి ఇట్లా నడుస్తూ ఉన్నది. బట్టి విక్రమార్క పదవి అయితే డేంజర్లో ఉన్నది. ఇంకా కొంత మంత్రులను కూడా తీసేసే అవకాశం ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.